ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును గాక. నేటి దిన వాక్యము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. నేను బలిని కోరుకొనను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు బలిని గాని దహన బలుల కంటే కూడా ఆయన గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకున్న వారి మీద ఆయన కనికరాన్ని చూపిస్తాడని ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మానవులలో అనేక మంది అనేకమైన విషయాలలో చక్కటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. చాలామంది దేవుడు సృష్టించినటువంటి వాటి మీద అనేకమైనటువంటి పరిశోధనల్లో నిమగ్నమై ఉంటారు. కొందరైతే చెట్ల గురించి, పక్షుల గురించి, జంతువుల గురించి, చేపలు, నక్షత్రాలు, నీరు, భూమి, ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి దాని గురించి నిత్యము పరిశోధనలు చేస్తూ ఏవేవో క్రొత్త విషయాలు కనిపెడుతూ ఉంటారు. దేవుడు సృష్టించిన వాటి మీద పరిశోధనలు చేస్తూనే ఉంటారు, కానీ వాటిని సృష్టించినటువంటి దేవుని గురించి ఎవ్వరూ పరిశోధన చేయరు. అసలు దేవుని గురించి ఆలోచించే వాళ్ళు బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో. అందుకనే లూకాసు వార్త 18వ అధ్యాయంలో 8వ వచనంలో యేసు ప్రభువారు ఒక మాట చెప్తుంటారు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ఆయన అనుమానం వ్యక్తం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే రోజులు గడిచే కొద్దీ మనుషులకు దేవుని మీద విశ్వాసము సన్నగిల్లుతుంది అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుని గూర్చి ఆలోచించేవారు చాలా తక్కువగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత అనేక మంది ఆయన యందు విశ్వాసముంచి తమ ఆస్తులను అమ్మి పేదలకు పంచిపెట్టారు. కానీ కాలక్రమేణా దేవుని యందలి భయభక్తులు లేకుండా జీవిస్తూ చివరికి దేవుడు లేడనే స్థాయికి విశ్వాసులైన వారు వచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని గురించి ఆలోచించి దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ అనేక మందిలో సన్నగిల్లిపోయింది. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు కొరంథీ సంఘానికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అంటున్నాడు. ఎన్ని వాక్యాలు మన జీవితంలో విన్నప్పటికీ మానవులమైన మనం ఈ లోక జ్ఞానం సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. నేటి క్రైస్తవ సమాజంలో ఎంతమంది క్రైస్తవులకు దేవుని గూర్చిన జ్ఞానం ఉంది? ఆదివారం చర్చికి వెళ్ళటం, ప్రార్థనా కూటాలకు హాజరవటం, లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని వినటం, దేవుడు తమకు ఏమి వాగ్దానం ఇస్తాడో అన్న ఆశతో బైబిల్ చదవటం, దేవునికి దశమ భాగాలు ఇచ్చేసి నేను నా వంతు బాధ్యతను నిర్వర్తించేశాను అని అనుకుంటూనే ఉంటారు తప్ప దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకుందామని ఎంతమంది క్రైస్తవులకు ఉంది. అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ అయినను ఏమీ నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానము ఎంత ప్రాముఖ్యమైనదో అపోస్తుడైనటువంటి పౌలు తన జీవితంలో తెలియచేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ విశ్వాసులమని చెప్పుకునే క్రైస్తవులు సైతము అన్యజనుల వలె ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎన్నో ప్రయాసలు పడుతూనే ఉన్నారు తప్ప దేవుని గూర్చిన జ్ఞానమును వారు నిర్లక్ష్యం చేస్తున్నారని ఈరోజు చదవబడిన లేఖన భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని వాక్యాలు విన్నా సరే దేవునికి ఇష్టమైనటువంటి పని చేయడానికి నేటి విశ్వాసులు వెనకంజు వేస్తూనే ఉన్నారు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని గూర్చిన జ్ఞానమును సంపాదించి దేవునికి ఇష్టమైన పని చేయటం ద్వారా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడని ఈ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ లోక జ్ఞానము కంటే దేవుని గూర్చిన జ్ఞానమే శ్రేష్టమైనది. దేవుని గూర్చినటువంటి జ్ఞానము నీకు సర్వ సంపదలను, సకల సమృద్ధిని నీకు తెచ్చిపెడుతుంది. అందుకనే ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని గూర్చిన జ్ఞానమును సంపాదించుకున్నటకు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ రోజు నుంచి నీ ఇల్లు ఒక సంతోషమైనటువంటి గృహముగా, మీ కుటుంబాలన్నీ కూడా ఆనందకరమైన జీవితాలను కలిగి దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా దేవుడు మిమ్మలను దీవించబోతున్నాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మేము ఈ లోకములో జీవించినంత కాలము మిమ్ములను గూర్చి ఆలోచిస్తూ మిమ్ములను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొని జీవించటానికి మీరు మాకు సహాయం దయచేయండి. అనుక్షణము, అనుదినము కూడా మిమ్ములను సంతోషపరిచేలా మాకు సహాయం చేయండి. విన్న వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.